మరీ మనల్ని మనం ప్రొటెక్ట్ 100 మంది కలిసి చేసినంత మాత్రాన తప్పు రైట్ అయిపోదన్నా. తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది. అర్థమైందా? ఏ పనైనా చెయ్యాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. నేను నిర్ణయించుకున్నాను. నా గతం గురించి పూర్తిగా తెలిసిన వాడిని, నన్నుగా ప్రేమించేవాడిని చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా అబద్ధాలు చెప్పి, దాచిపెట్టి, మోసం చేసి చేసుకునే అంత ఇంపార్టెన్స్ ఏం లేదు లైఫ్లో మ్యారేజ్కి. అయితే అవుతుంది, లేదా లేదు. పెళ్ళి చేసుకున్నారా లేదా అనేది మ్యాటర్ కాకూడదన్నా. పెళ్ళయ్యాక హ్యాపీగా ఉన్నారా లేదా అనేదే మ్యాటర్ కావాలి. అలా అని చెప్పి పెళ్లి చూపులో కూర్చోబెట్టి నేను ఇది అని చెప్తే ఎవరు చేసుకుంటారు చెప్పు? అందుకేగా చెడగొట్టేద్దామన్నాను. ఇప్పుడు చెడగొట్టేద్దాం. మరి ఏంటి నెక్స్ట్? ఇది ఇంకెలా వెళ్తూ ఉంటుందా? ఎంతకాలం? వీడికి నా గురించి చెప్పాలి అని ఒకరిని చూసినప్పుడు నాకు అనిపించేంతవరకు. మరి అసలు వీడిని చూడలేదుగా, వీడి కాదని ఎలా చెడగొట్టేయాలనుకుంటున్నావు? దేనికి చూడలేదు? ఫోటో చూసాగా. మనోడికి ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? రేపు తనకి 35th బర్త్డే. ఈరోజు రావాల్సిన వాడు క్యాన్సిల్ చేసుకొని రేపు వస్తున్నాడు. ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటాడు ఆలోచించు. వాడిని కూర్చోపెట్టి ఇవన్నీ చెప్తే పెళ్లి మీద కాదు, జీవితం మీద విరక్తి పుడుతుంది. అందుకే క్యాన్సిల్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. మరి ఎలాగో ఆగిపోయాడు కదా, నువ్వు కూడా వద్దనుకుంటున్నావుగా, చెప్పేచ్చు ఒక మాట ఇంట్రెస్ట్ లేదండి అని. మరీ అలా కలవకుండా మొహం మీద చెప్తే బాగోదు కదన్నా. వాడి గురించి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు చావు కొడతారు తెలుసుగా. సో వాళ్ళు చెప్పినట్లు కలవాల్సిందే, మనం అనుకున్నట్లు ఏదో ఒకటి చేసి చెడగొట్టాల్సిందే. బాగానే ఉంది. దేనికి ఎక్కడ? పదపోదాం. ఒక్క నైట్కి వెళ్ళి ఏమొస్తామన్నా? మరి ఏం చేద్దాం, ఉండిపోదాం ఇక్కడే. అదే అనిపిస్తుంది నాకు కూడా. ఈ టైంలో ఏం వెళ్తాం? సరే మరి అయితే పోదాం పద.